ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా 26వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాజనీన్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రజాసేవకుడిగా కష్టసుఖాల్లో డివిజన్ ప్రజలతో పాలుపంచుకుంటున్నారని, గెలిచిన తర్వాత మరుక్షణమే వీధి దీపాలు, త్రాగునీరు సౌకర్యం, విద్యుత్ పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రాధాన్యత ఇప్పించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, పక్కా ప్రణాళికతో ప్రజల సూచనలు, సలహాలతో భవిష్యత్తులో మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేపడతానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలకు ఆరుగుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను అవేష, నా భార్య నాజనీన్ 26వ వార్డు డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాం. మేము ఈ వార్డు అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తున్నాం. ఈ వార్డుని డెవలప్ చేయడానికి మేము మీ ముందుకు వస్తున్నాం. ఈ వార్డుని అన్ని రకాలమైన క్లీన్గా శుభ్రంగా పెట్టడానికి, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్డు సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కూడా నేను మీ ముందుకు వస్తున్నాను. అన్ని సమస్యలు తీయడానికి నేను మీ ముందుకు వచ్చి నేను కాంటాక్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. 26వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఓవైష గారిని ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, చదువుకున్న అభ్యర్థి, అన్ని విషయాల మీద మంచి అవగాహన ఉన్న యువకుడు. 26వ వార్డుని అభివృద్ధి చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఎన్నుకున్న అభ్యర్థి ఓవైష గారు 26వ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని నమ్మకంతో మేము కూడా 26వ వార్డు అభ్యర్థి అయిన ఓవైష గారికి అన్ని క్రీడల సహాయం చేస్తూ సహకారాలు అందిస్తున్నాము. మా 26వ వార్డుని ఇంతకుముందు 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ రాజమేలి ఎక్కడ ఉన్నా అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్నది అక్కడనే చేసి మా యొక్క డివిజన్ని ముందుకు సాగనివ్వలేదు. అందువలన మేము ఈసారి గట్టిగా పోటీ చేసి మా ఓవైష గారిని గెలిపించుకొని కేసీఆర్ గారి అభ్యుదయాలని, కేసీఆర్ గారి పథకాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ 26వ వార్డు డివిజన్ ఓవైష గారిని గెలిపించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాం. నమస్కారం. లేదు, ఏం లేదు. మీరు పైన పోండి, అక్కచలం కాడ చూడండి, అక్కచలం కాడ కూడా అట్లనే ఉంది ఏరియా. రేమన్ బాగా చూడండి, మురికి కాలువ, పెద్ద మురికి కాలువ అట్లనే ఉంది. ఇక్కడ ఇస్లాంపూర్ అక్కడ పోండి చూడండి, అది అట్లనే ఉంది. ఏం డెవలప్మెంట్ లేదు. పెద్ద పెద్ద లీడర్ని ఛాన్స్ ఇచ్చినాము, చాలామందిని ఛాన్స్ ఇచ్చినాం, చాలా పార్టీలకి ఛాన్స్ ఇచ్చినాం, చాలామందికి ఛాన్స్ ఇచ్చినాం. కానీ ఇప్పుడు నేను మీ అందరితో కోరుకుంటున్నా, అందరితో 26వ వార్డు ఓటర్స్లతో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఒక చదువుకున్న మనిషి, నేను కూడా బీటెక్ చేస్తున్నా, నాకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే నేను కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్కి నేను వస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు వీళ్ళకి డెవలప్మెంట్ అనేది అసలు వీళ్ళకి రావట్లేదు. ఎప్పుడు ఎంత చేసిన వరకే కానీ గెలిచి ఆడ తిరగాలి, ఈడ తిరగాలి, పాటలు మారాలి, గెలిచాలి, విడగలపాలి అంతే ఉంది తప్ప మా వాడికి ఎట్లా డెవలప్ చేయాలి ఒక కాన్సెప్ట్ అనేది వీళ్ళకి లేదు. నేను చెప్పేది ఏంటంటే మన వాడికి మనం డెవలప్మెంట్ చేయాలి. అన్ని రకాలమైన ఇప్పుడు మనకు ఏ ఫండ్స్ ఉన్నాయో, మున్సిపల్ ఫండ్స్ దేనికి తీస్తారో అసలు మనకు మా వార్డులో ఒక గ్రౌండ్ కూడా లేదు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు. పెద్ద మనుషులు వాకింగ్ చేయడానికి ఒక వాకింగ్ ట్రాక్ లేదు మా వార్డుకి. వీళ్ళకి స్పోర్ట్స్ కోటా నుంచి అసలు ఏం చేయాలి అవగాహన లేదు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఒకసారి నన్ను అవకాశం ఇవ్వండి, నేను అన్ని సమస్యలు తీర్చిస్తా, ఇవి అన్ని పనులు చేస్తా. ఇది నా హామీ ఇస్తున్నాను, వార్డు ప్రజలకి హామీ ఇస్తున్నాను. ఏ సమస్య ఉన్నా కూడా నేను మీ ఇంటి ముందు నిలబడి ఆ సమస్యను తీయడానికి నేను మీ ముందు వస్తున్నాను. అందరూ నన్ను 11కి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.